భారత జట్టు తదుపరి ప్రధాన లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమేనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత టీమిండియా ఇప్పుడు దక్షిణాఫ్రికా, నమీబియా మరియు జింబాబ్వే దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతుంది. మెగా టోర్నీకి సంబంధించిన బ్లూ ప్రింట్ను ఐపీఎల్ 2026 ముగిసే నాటికి సిద్ధం చేస్తామని, ప్రపంచ కప్కు ముందు భారత్ కేవలం 25 నుంచి 30 వన్డేలు మాత్రమే ఆడనుందని గంభీర్ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్లకు అనుగుణంగా ఆడే ప్లేయర్లను గుర్తించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలపైనే దృష్టి సారించారు. 2027 నాటికి వారికి వరుసగా 40 మరియు 39 ఏళ్లు వస్తాయి కాబట్టి వారు తమ ఫిట్నెస్ మరియు ఫామ్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 2027 వరల్డ్ కప్కు అంచనా వేయబడిన జట్టు ఏంటంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ ఎంపిక దాదాపు ఖాయమని తెలుస్తుంది. ఇక ప్రధాన ఆటగాళ్ల విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మరియు అక్షర్ పటేల్ జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్లు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ల మరియు బ్యాటర్ల గురించి మాట్లాడుకుంటే ఈ 2027 వరల్డ్ కప్కి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మరియు ఇషాన్ కిషన్ ఈ రేసులో ఉన్నారు. ఇక బ్యాకప్ ఓపెనర్ గురించి మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది.